నమస్తే. ఆ, మనం చూస్తున్నటువంటిది ఇది గానుపాడు లోని కొర్రతండ గ్రామ సమస్యలు ఒకటి. ఇందులో ఒకటి రైతులు వేసిన పంటని ఏ విధంగా మార్పుగా ఉన్నదో, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న రైతుల వైనం మనం చూస్తున్నాము. చేతికొచ్చిన పంటలు అందగా ఎండిపోతుంటే రైతు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. గొలుసులు పెట్టి ఇంకో 10-15 రోజైతే కాపుకొచ్చే వరి చేను ఎండిపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో మీరు చూడండి. అనేక రకాలుగా రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పెట్టిన పెట్టుబడులు రాక, మరియు ఎకరానికి ఒక 50,000 పెట్టుబడి పెట్టి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, చివరికి నీళ్లు లేక కళ్ళ ముందే విలవిలలాడుతున్నటువంటి ఈ వరి పైరును చూస్తూ రైతు కన్నీరు మున్నీరు పెడుతున్నారు. మరి అందులో భాగంగానే ఇక్కడ గానుపాడులోని రైతులు ఏ విధంగా ఉన్నారనేది వారి మాటల్లో కూడా మనము అడిగి తెలుసుకుంటే ఇక్కడ అనేక ఎకరాల్లో కూడా పంటలు నష్టం జరిగినట్లు ఆ రైతు తెలుపుతున్నాడు. నా పేరు గణేష్, మాది ఊరు నా పేరు గణేష్, ఊరు గానుపాడు, మండల్ జనగాం, డిస్టిక్ జనగామే. ఇక్కడ గానుపాడు శివార్లో మా భూమి ఉంటుంది. బోర్ నడుస్తలేదు, ఇన్ని రోజులు నడిచింది. ఇప్పుడు మన చిన్నపిల్లగాలు పోసినట్టు వస్తుంది, ఆగిపోతుంది. 3 ఎకరాలు భూమి పెట్టుకున్నాం, పొలం మొత్తం ఎండిపోయింది, ఎకరన్నర ఎండిపోయింది. బాధలు ఎవరు చెప్పుకున్నాం కానీ గవర్నమెంట్స్ అక్కడ దాకా పోవాలని. ఇప్పుడు నీళ్ళు అంటే మీకు ఫస్ట్ నుంచి నీళ్ళు లేవా, ఇప్పుడు లేవా? ఫస్ట్ నుంచి ఉండే నీళ్ళు, ఇప్పుడే కొంచెం బోర్లు తగ్గిపోయినాయి. వాగు నీళ్ళు రావట్లేదు, బోర్లు తగ్గిపోయినాయి. అంటే ఇప్పుడు నీళ్లు లేకనే ఇది ఆరిపోయిందా? అవును. అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలు పోయినట్టు? ఇది 3 ఎకరాలు. 3 ఎకరాలు, ఎకరన్నర 2 ఎకరాల దాకా ఎండిపోయింది. మీరు ఒక్కదే పోయిందా, ఇంకా పోయినాయి? అందరు పోయింది, చుట్టుపక్కల ఎవరు కాదు, అందరిది పోయింది. ఇప్పుడు ఇన్ని రోజులు ఎట్లా వచ్చినాయి నీళ్ళు మళ్ళీ మీకు? ఇన్ని రోజులు వాగు పోతే వాగులో కొంచెం నీళ్ళు వచ్చేది, బోర్కి కొంచెం. అంటే ఇప్పుడు డ్యామ్లోకి నీళ్ళు వస్తలేవా? డ్యామ్లోకి వెళ్ళి నీళ్ళు వస్తలేవు, మళ్ళీ ఆపేసిర్రు. నీళ్ళు రాకపోవడం వల్ల ఎండిపోతుందా? అవును. అంటే ఇంక ఎన్ని తల్లు అయితే ఆరిపోతుండే మీకు? ఎన్ని తల్లు అయితే చేతికి వస్తుండే పంట? ఇంకో 20 నెలలు అయితే మన చేతికి వస్తుండే పంట. అంటే ఇప్పుడు మరి ప్రభుత్వం నుంచి ఇప్పుడు గవర్నమెంట్ అధికారులకు ఏమైనా చెప్పారా మరి మీరు నీళ్ళు కావాలని? మొన్న డ్యామ్ కూడా పోయి గొడవ పెట్టినా కానీ 2 రోజులు ఇడిచిడు, మళ్ళీ బంద్ చేసిరు. మరి ఎంతమంది ఉంటారు సుమారు రైతులు? ఉంటారు 60-70 మంది దాకా ఉంటారు రైతులు మొత్తం. మరి ఇవి పంట ఎండిపోయింది కదా, దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు? నష్టపరిహారం ఇవ్వాలనుకుంటున్నాం. అంటే మేకలు గొర్రెలకు ఏమైనా ఇచ్చారా? మేకలు వాళ్ళకి ఇస్తే వాళ్ళ ₹1 ఇస్తలేరు, అందరు ఎండిపోయింది నీదే ఉంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు అట్లా లేదు, ఇట్లా లేదు, ఏ చూసినా మనకు లాసే. మనం పెట్టుబడి పెట్టి ట్రాక్టర్కి, కూలీలకి, గడ్డి మందుకు అన్ని పెట్టి మొత్తం లాస్. మనకు ఎకరానికి 25-30 వేలు దాకా లాస్ అవుతుంది పెట్టుబడి. ఇప్పుడు పెట్టుబడి అంటే ఇప్పుడు మీకు మన పైసలు వచ్చినాయా? రైతు బంధు ఇట్లా వచ్చినాయా? రైతు బంధు ఎడుతున్నారు 3 ఎకరాల పైన, ఇంకా పడనే లేదు. కొన్ని చోట్ల ఎకరం లోపే పడుతున్నాయి. ఇప్పుడు మీకు నీళ్ళు ఇవ్వాలన్నా ప్రభుత్వం నష్టపరిహారం? నీళ్ళు ఇచ్చినా పర్లేదు, నష్టపరిహారం ఇవ్వాలి. ఎకరానికి 40-50 వేలు పెట్టుబడి అవుతుంది. ఒక కూలీలకు వస్తేనే 500-600 అడుగుతుర్రు. ట్రాక్టర్ కిరాయి వచ్చేసి 800, ఎకరానికి 8,000 తీసుకుంటారు. బస్తా వచ్చేసి 1,500. అవన్నీ చూసుకుంటే మాకు గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వాలనుకుంటున్నాం.